మమతల మధురిమ, మన ధర్మం, మన భాష, మన సంస్కృతుల సమాహారం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం అండి. నేను మీ మమత. మన మమతల మధురిమ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేంటో తెలుసుకుందామా? పదండి. మరి మేమందరం మా లలిత పారాయణం టీం అందరం కలిసి చక్కగా తిరుపతి సేవకు వెళ్ళామండి. అనుకోకుండా అది ఆన్లైన్ చేయడం మా రాజలక్ష్మి గారు, చక్కగా శోభక్క మా టీం లీడర్ అందరం కలిసి వెళ్ళాము. ఆ తిరుపతి వీడియోతో మళ్ళీ వస్తాను. కానీ అంతకన్నా విశేషమైనటువంటి విషయం ఉంది కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చానమాట. అదేంటో చూద్దాం. అందరం సేవ ముగియగానే చక్కగా అరుణాచలం వెళ్దామనేటువంటిది డిసైడ్ చేసుకున్నాం. చాలా ఫ్లడ్స్ అండి, తుఫాను. ఎలా అయినా వర్షంలోనే మా సేవ అంతా ముగించుకున్నాం ఆ ఏడుకొండల వాడి దయ వల్ల. తర్వాత ఏమైందంటే అందరూ అరుణాచల ప్రయాణం, కానీ నా వల్ల కాదు, వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒకవేళ ట్రైన్ సాగిపోతే మళ్ళీ నేను స్కూల్లో రీజాయిన్ అవ్వాలి అని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసుకున్నాను. మనసులో భగవంతుడి మీద ఆ భక్తి అనేది ఎంత ఉన్నా కొన్ని సందర్భాల్లో మనం ఏమీ చేయలేము. నాతో పాటు వేవక్క మేమిద్దరం కలిసి దాన్ని తత్కాల్లో చేసుకోవడానికి ఆల్రెడీ రిజర్వేషన్ అయినటువంటి టికెట్ని క్యాన్సిల్ చేసుకొని తత్కాల్లో చేసుకున్నాం. బయలుదేరాం. తప్పదు ఇంకా అనుకుంటూ మనసులోనే ఆ శివయ్య మీద ధ్యానంలోనే ఎలా శివయ్య నేను చూడలేకపోతున్నాం అనుకుంటూ వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు. మేము 9 o'clock మా సదన్, అక్కడ సేవా సదన్ ఇస్తారు కదండి సేవకులందరికీ, అది ఖాళీ చేసి మా లగేజ్ పట్టుకుని బరువుగా అయ్యో మనం అరుణాచలేశ్వరిని చూడలేకపోతున్నామే అనేటువంటి బాధతో వచ్చామండి. వచ్చి అక్కడ టీ స్టాల్ దగ్గర కూర్చున్నాం. అనుకోకుండా శివుడు పంపినటువంటి ఒక దూత మా దగ్గరకు వచ్చాడనమాట. అది నా దృష్టిలో అలా అనిపించింది. కొండ దిగాలండి అన్నాడు. సరే మరి ఆ డబ్బులు ఇంత, ఓకే. అక్కడ ఇంకేమైనా చూస్తారమ్మా అని అడిగారు. అనుకున్నాం ఇంకేం చూద్దాం, ఆల్రెడీ చూసినాయి గోవిందరాజులు, కపిలతీర్థము, మన వకులమాత ఆలయము, ఇస్కాన్ ఇవన్నీ చూసాం కదా. అంటే బేబక్క వెళ్దాం పదరాడి అంతే, ఏం చేస్తామంది. అప్పుడే అబ్బాయి శ్రీకాళహస్తి తీసుకెళ్తాం మరి అన్నాడు. మరి మీకు ట్రైన్ ఎన్ని గంటలకు అంటే నైట్ 10:30కి ఉందండి మాకు అని చెప్పాము. సరే ఆ లోపు 4 కల్లా మిమ్మల్ని ఇక్కడ తీస్తా, ప్రాబ్లం ఏం లేదు కదా అంటే ఓకే. ఎట్లాగో అరుణాచలేశ్వరుని మిస్ అయ్యాం మేము, ఇక్కడ కాళహస్తిలో శివయ్య ఏదేంటి ఇలా అయినా మనకు దర్శనం ఇస్తున్నాడు కదా అక్క, చేలో అని చెప్పేసి ఇద్దరం హ్యాపీగా వెళ్ళిపోయానమాట. వెళ్తుంటే హాయిగా దారిలో టెంపుల్ ఉంటుంది, అది మేము మా స్నేహితులతో వచ్చినప్పుడు వెళ్ళాను అని చెప్పాడు. ఏ టెంపుల్ అంటే ఒకేసారి ఆ పేరు చెప్పేసరికి నేను షాక్ అండి. నిజంగా శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనడానికి నిదర్శనం ఈ డైలాగ్. గుడిమల్లం అన్నాడు. ఆ పేరు వినడంతోనే నాకు చాగంటి గారు గుర్తుకొచ్చారండి, మహానుభావుడు. ఆయన వీడియోలో నేను చూశాను గుడిమల్లం అనేటువంటి శివుడి లింగాకారం ఎలా ఉంటుంది అనేది నాకు ఆ వీడియో ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి నేను ఇంకా ఈ కాళహస్తి చూసిన తర్వాత కొండ కింద ఏమీ చూడకపోయినా పర్లేదు బాబు, నువ్వే దేవుడి రూపంలో వచ్చావు, ఖచ్చితంగా గుడిమల్లం చూపించాల్సిందే అన్నానండి. ఆ అబ్బాయి నా యాంగ్జైటీకి డబ్బులు ఇంకా ఆయన చెప్పేసాడులేండి, ఆ అమౌంట్ అవసరం లేదు, ఓకే. ఆయన హేమంత్, నిజంగా ఆయన మాత్రం మాకు కోఆపరేట్ చేసిన విధానం, కొండ మీద వచ్చినటువంటి భక్తులకి అలా చేసే డ్రైవర్లు ఉంటే చాలా సంతోషం అండి. ఆ అబ్బాయి చాలా చాలా ఎంత అంటే ఎలాంటి విసుక్కోకుండా ఒక మాట చెప్పాడు. మరి వరదలు వస్తున్నాయి, నాకు ఒక వాగు అడ్డం ఉంటుంది, అది అక్కడి వరకు తీసుకెళ్ళగలుగుతా, ఒకవేళ దాటలేకపోయి మీరు గుడి చూడలేకపోతే మాత్రం నాకు సంబంధం లేదన్నాడు. నేను ఒకటే తలుచుకున్నా, దేవుడి మీద భారం వేశా, శివయ్య నువ్వు ఉన్నావు, నేను ఎందుకు నన్ను అరుణాచలం మిస్ చేశావు అంటే నేను అనుకున్న గుడి రీసెంట్గా ఒక 1 week బ్యాక్ టెంపుల్ కంటే నేను సేవకు రావడానికంటే ముందే విన్నా ఆ వీడియో. ఆ గుడి ఎక్కడో ఉందనుకున్నా, తిరుపతికి ఇంత దగ్గరలో ఉందని అసలు నాకు తెలియదు అబ్బాయి చెప్పేసరికి. సో నేను ఇది నాకు కళ్ళ కనిపించడానికే నువ్వు ఇలా నన్ను అరుణాచలం తప్పించావు అని మనసులో సంకల్పం చేసుకుని, పదా బాబు ఎలాగైనా సరే వెళ్దాము, ఎందుకంటే దేవుడు ఏ పని చేసినా ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, కాబట్టి నువ్వు గుడిమల్లం నువ్వు తీసుకెళ్తావు, వాగు పొంగినా ఏది పొంగినా నేనైతే వెళ్తా పదా అని చెప్పామండి. డైరెక్ట్గా కపిలతీర్థము అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ చూసుకొని శ్రీకాళహస్తిలో బ్రహ్మాండమైన దర్శనం చేసుకొని గుడిమల్లం రూటుకు మొదలుపెట్టాం. అవన్నీ ఎలా ఉందో గుడిమల్లంకు వెళ్దాం పదండి. రండి. మొదలైందండి మా ప్రయాణం. చూస్తున్నారుగా ఎంత పెద్ద తుఫానో. ఆ తుఫాన్లోనే అమ్మాటు ఆ సేవ ముగిసింది. ఈ తుఫాన్లోనే ఉన్న 7 రోజులు వర్షంలో తడుచుకుంటూ భగవంతుని సేవ చేస్తూ మళ్ళీ సదన్కు వస్తూ అలాగే సేవ ముగించుకున్నాం. ఇప్పుడు ఈ వింతైనటువంటి ఆలయం చూడడానికి కూడా అలా వర్షంలోనే మా ప్రయాణం మొదలైంది. చూడండి, గరుడాద్రి
తెలుసు కదండి, 7 కొండలు, అందులో ఒకటి గరుడాద్రి. ఆ గరుడాద్రి కూడా దాటుతున్నాం. ఎంత చక్కటి ఆకారం ఉందో చూసారా? నిజంగా 7 కొండల వాడు ఇక్కడ నిలవై ఉన్నాడనడానికి కూడా ఇదొక నిదర్శనం అండి. అలా వానలోనే కొండ దిగాక శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని అక్కడి నుంచి గుడిమల్లం దారిలోకి ప్రయాణం మొదలైంది. చూశారు కదండి, ఆ అబ్బాయి చెప్పినట్టే ఎంత స్వర్ణముఖి పొంగి పొరలుతోందో. ఈ 10 రోజుల వర్షానికి అక్కడున్న స్వర్ణముఖి పొంగి ఇలా వరదలై పారుతుందన్నమాట. అందులో నుంచే మేము వెళ్తున్నాం. చూడండి ఎంత చక్కగా ఉందో. అబ్బాయి చెప్పింది ఇదే, ఉంటే దాటలేరేమో అని. కానీ ఇంతలా ఉంటుంది అనుకోలేదు. అయినా కారు దాటించాడు చూడండి. తర్వాత ఉంటుందంట ముందు. మరి ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది, దీన్ని ఎలా చేరుకోవాలి అంటే చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో గుడిమల్లం అనేటువంటి గ్రామంలో ఉందన్నమాట. అయితే ఇది తిరుపతి నుండి కూడా వెళ్ళొచ్చు, శ్రీకాళహస్తి నుండి కూడా వెళ్ళొచ్చు. తిరుపతి నుండి అయితే సుమారు 30-35 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి కూడా వెళ్ళొచ్చు. చూసారుగా, మాటల్లోనే ఏర్పేడు మండలం వచ్చేసాం. గ్రామ సచివాలయం దాటుతున్నాం. అలా వెళ్తూ ఉంటేనే ఇంకొక 1.8 గుడిమల్లం వచ్చేస్తుందంట. వచ్చేసింది గుడిమల్లం. చూడండి, నిజంగా హేమంత్ చెప్పినట్టే, ఆ కారు డ్రైవర్ చెప్పినట్టే ఎంత పొంగి పొరులుతుందండి. ఎవ్వరు కూడా ఇటున్న వాళ్ళు అటు, అటున్న వాళ్ళు ఇటు రాలేని పరిస్థితి. మధ్యలో చూసారుగా, ఇంక అయిపోయింది, స్వామి దర్శనం కుదరదు అని ఒక్కసారి చాలా బాధ అనిపించిందండి. అయినా ధైర్యం చేసి ఎలాగోలా దేవుడి మీద భారం వేసి అక్కడున్న వాళ్ళందరూ దాటుతుంటే దాటేశానండి. ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి అది చూపించలేకపోతున్నాను. దాటేశామండి. దాటి అలా ఒక 1/2 కిలోమీటర్ నడవడంతోనే గుడి దర్శనం ఇచ్చింది. చూద్దాం పదండి. భారతదేశంలోనే తొలి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం. వచ్చాం కదండి, వెళ్దాం పదండి లోపలికి. వచ్చిందండి ప్రవేశద్వారం. లోపలికి వెళ్దాం పదండి. ఇది యాక్చువల్గా గుడిమల్లం ఊరు పేరు, ఆలయం పేరు శ్రీ పరశురామస్వామి వారి దేవస్థానం, పరశురామేశ్వర స్వామి ఆలయం. దీని స్థల పురాణం, పరశురాముడు తన తల్లిని సంహరించిన తర్వాత బ్రహ్మదేవుని వరం వల్ల మళ్ళీ బ్రతికించుకొని ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాడని, ఇక్కడ తపస్సు చేసుకునేటప్పుడు ఒక లింగాన్ని దర్శించాడని, దానికి పూజలు చేశాడని స్థల పురాణం చెబుతుంటారు. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీషాదిదేవ గణ పూజిత పాద పద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబం. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. తండ్రి ఎక్కడో మరి పిల్లలు కూడా అక్కడే కదండి. అమ్మవారి దర్శనం పదండి. ఎంత చక్కగా కొలువైందో తల్లి. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని పోతనగారు వర్ణించినట్లు ఎంత చక్కటి తల్లి. శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబగా, అరుణాచలేశ్వర స్వామి చింతన అపీతు కుచాంబగా, మరి ఇక్కడ పరశురామలింగేశ్వర స్వామి దగ్గర ఉన్నది ఆనందవల్లి తల్లి. దర్శించుకోండి. తరువాత సూర్యభగవానుడు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. నిత్యం అందరికీ కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. నిజానికి ఇది అంటే దేన్ని పోలి ఉంది అనిపిస్తుందంటే పంచాయతన క్షేత్రాన్ని పోలి ఉంది అని నాకు అనిపిస్తుంది. అంటే ఒక విష్ణునారాయణమూర్తి కొలువై లేరు కానీ అలాంటి ఆలోచనతోనే కట్టారేమో అనేటువంటి ఆలోచన నాకు వచ్చిందనమాట చూడగానే. నిజంగా ఈ ఆలయంలో అడుగడుగునా అద్భుతాలే. చూడండి, గోపురం నంది ఆకారం. ఎక్కడైనా చూసామా ఇంతకుముందు? ఎంత చక్కటి నంది ఆకారం కనబడుతుందో చూడండి. ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటి శిలపై చెక్కినటువంటి శిల్పాలు అద్భుతం. మన వినాయకుడు గణపతి సకల విఘ్నాలకు అధిపతి. ఆయనే కదండి మరి కాపలా అన్నిటికీ కూడా ఏ ఆటంకం రాకుండా. అసలైన గర్భగుడి ప్రవేశ ద్వారం. పదండి లోపలికి. అసలైనది ఇదంతా కూడా ఎత్తుపై కాకుండా పల్లంలో లింగం ఉంటుందన్నమాట. ఆ పల్లంలో ఉంది కాబట్టి గుడి పల్లం అన్నారని,
పల్లవులు నిర్మించారు కాబట్టి గుడిపల్లం అంటూ అలాగే రాను రాను గుడి మల్లంగా మారింది అని ఇంకొక పురాణం స్థల పురాణం చెప్తారండి. ఎంత అద్భుతమైనటువంటి లింగాకారం చూడండి. కింద యక్షుడు భారంగా మోస్తున్నట్టు, మధ్యలో పరశురామ స్వామి, ఆ పైన పురుషునికి అంగానికి సంబంధించినటువంటి ఆకారం చూసారా ఎంత విచిత్రమో. నిజానికి లింగాకారం పురుష ఆకారంగాను, పానవట్టం స్త్రీ రూపానికి చిహ్నంగాను చెబుతాము. కానీ నిజంగా అలాంటి ఆకారం ఇక్కడ పొదిగి ఉండడం అనేది విచిత్రమే కదండి. ఆనాటి ముందు ఆలోచన ఎంత బాగుందో. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాం. అంటే ఈ సృష్టికి ఆది దంపతులు ఆ పార్వతీ పరమేశ్వరులు. అలాంటి దానికి నిదర్శనం ఈ ఆలయం. ఇది ఈ గుడిమల్లం చిన్న గ్రామం అయినప్పటికీ భారతదేశంలో మొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందింది. మహాశివుడికి అంకితం చేయబడినటువంటి ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన దేవాలయంగా గుర్తించబడింది. ఇది క్రీస్తు శకం 1వ 2వ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ బయటపడినటువంటి శాసనాల ద్వారా తెలుస్తుంది. పురాతత్వ శాస్త్రవేత్తలు 1973లో జాతీయ సంపదగా గుర్తించారన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానం కంటే కూడా ప్రాచీనమైందని చెబుతారు. ఇది సుమారు 6 అడుగుల ఎత్తుందండి. స్వయంగా చూస్తే కానీ అర్థం కాలేదు అంత ఎత్తు. పల్లంలో ఉన్నటువంటి ఆ యక్షుడు కింద పల్లం భాగం ఉంది చూడండి. అటుపక్క ఉన్నటువంటి గోడకున్న రంధ్రం నుండి ప్రతి 60 సంవత్సరాలు ఒక్కొక్కసారి స్వర్ణముఖి నది పొంగి ఈ లింగం అంతా కూడా ఆ నీటిలో మునిగిపోతుందంట. తర్వాత 2-3 రోజులకు మళ్ళీ యథాస్థానానికి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. నీళ్ళన్నీ వెళ్ళిపోయి మళ్ళీ మనకు ఈ భగవంతుడు కనిపిస్తాడు. ఎంత విచిత్రం కదండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు తెలియజేశారు ఈ విషయాన్ని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యక్షంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ లింగానికి పరశురాముడే స్వయంగా పూజలు చేశాడని ప్రశస్తి. అయితే ఈ శిల్పం ప్రతిష్ఠించినటువంటి 1000 సంవత్సరాల తర్వాత గుడి నిర్మించారని కూడా తెలుస్తుందన్నమాట. లింగం బయటపడినటువంటి బహిరంగ ప్రదేశంలో ఉంచి ఆ తర్వాత దీనికి ఆలయం కట్టారు అని ఇక్కడ మనకు వీళ్ళ ద్వారా మనకు అర్థమైంది. కానీ ఆలయాన్ని మనం గుడిమల్లంగా చెబుతాము, కానీ గ్రామం పేరు మాత్రమే గుడిమల్లం. ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి కొలువైనటువంటి ఈ లింగాకారం పేరు పరశురామ లింగేశ్వర స్వామి అని తెలియజేస్తుందన్నమాట. అన్నీ వెరసి ఈ ఆలయంలో ప్రధానంగా ఆనందవల్లీదేవి, వల్లీ దేవసేన సమేతటువంటి సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు, ఇక్కడ పరశురామ లింగేశ్వర స్వామి, సూర్య భగవానుడు కొలువైనటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం. మొత్తానికి చూడాలనుకున్నాము ఎంతో కష్టపడి. అక్కడ ఉన్నటువంటి ఆ స్వర్ణముఖి చిన్నగా పారే వాగు దాటి అక్కడ చేరుకొని తిరుగు ప్రయాణంలో చూస్తున్నాం కదండి ఎంత కష్టపడి చేరుకున్నామో. చూశారు కదండి, నేను నా తిరుపతి సేవాయాత్రలో భాగంగా సందర్శించినటువంటి గుడిమల్లం పరశురామలింగేశ్వర స్వామి దేవాలయం. మీరు కూడా తిరుపతి యాత్ర ఎప్పుడైనా చేసినా లేదా ప్రత్యేకంగా మీరు ఇలాంటి మన భారతదేశంలో ఉన్నటువంటి పురాతన కట్టడాలను, ఆలయాలను సందర్శించి మన యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలని నా కోరిక. అలాగే మన భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. అలాంటి వేదాలకు నిలయమైనటువంటి మన భారతదేశంలో అనాదిగా ఎంతోమంది దండయాత్రలకు గురైంది మన భారతదేశం. అయినా బయట దేశం వాళ్ళు వచ్చి ఎంత దండయాత్రలు చేసినా ఇలాంటి పురాతన కట్టడాలు ఇంకా ఎక్కడో ఒక చోట చెక్కు చెదరకుండా రాజుల కాలంలో నిర్మించబడినటువంటి ఆలయాలు అనేకం. అలాంటి ఎన్నో కూడా ఈ మధ్య కాలంలో పురాతత్వ శాస్త్రవేత్తలు సందర్శించి వాటిని గుర్తించి మళ్ళీ మన సంస్కృతిని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇలాంటి ఆలయాల విషయం తెలిసినప్పుడు ఖచ్చితంగా అవి సందర్శించి ఇలా మన ధర్మానికి పాటుపడాలని నా కోరిక. అలాగే నాకు తెలిసినటువంటి ఇలాంటి విషయాలు ఏమైనా తెలిసినా కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా, మమతల మధురిమ ద్వారా మీ అందరితో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. నన్ను చక్కగా అవన్నీ చూసి ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దాం.